పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరికవతల నెట్టిరా మొక్కి మొక్కి మా నొసలు అరిగి పోయరా రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకను గోసుడు అవునా కదా అదేమన్నా కోటైనా చదవడతారా ఊర్లో 10 మంది గణపతిని పెడతారు ఎంతమందిని ఫస్ట్ గణపతి దగ్గరికి వస్తాడు అయ్యగారు ఎన్ని గంటలకు లేస్తాడు 4 గంటలకు లేచి మడిగట్టుకొని గుళ్ళో సారుకు ప్రసాదం పెట్టి కిందికి వచ్చి మళ్ళీ వచ్చి శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అని చెప్పేసి 500 తీసుకుంటాడు అట్లా 10 గణపతుల దగ్గరికి పోతాడు ఆయన ప్రాక్టీస్ చేసిండు ఆయన జీవన విధానాన్ని ఎవడు దొంగిలించకుండా ప్రయత్నం చేసిండు వాళ్ళ తాత ముత్తాతలు కష్టపడ్డరు మనకు చదువు ఎప్పుడు వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తర్వాత వచ్చింది అంతకుముందు ఎవరు కూడా చదువు అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అవునా కదా సో వచ్చిన ఈ జ్ఞానాన్ని వృధా చేయకుండా ఈ సమాజం కోసం బతకాల్సినటువంటి ఆవశ్యకత మనపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ తల్లి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆ తల్లి ఎదుర్కొన్నటువంటి అవమానాలు నాకు తెలిసి నాకంటే ముందు అందరూ చెప్పే ఉంటారు చెప్పిరా లేదా ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న 100 సంవత్సరాల ముందే పుట్టిన మహాత్మా జ్యోతిబా పులే లోపల ఉన్న సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి కారణమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే గారా కదా ఆయన విద్యాలయాలు స్థాపిస్తేనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంగా అడుగుతారు అంబేద్కర్ గారు 32 డిగ్రీలు కలిగి ఉన్న మీరు 7వ తరగతి పాస్ అయిన మహాత్మా జ్యోతిబా పులే నా గురువు ఎట్లా అంటున్నారు అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ఆయన 1990లో చనిపోతే నేను 1891లో పుట్టినా ఆయన 1890లో మరణించిండు నేను పుట్టడానికంటే ముందే ఈ పీడిత ప్రజలందరి యొక్క విముక్తి కావాలంటే దేవుడో దయ్యాలో మంత్రాలో చింతకాయలో కారణం కాదు విద్య వల్ల మాత్రమే నా సమాజం మారుతుందని చెప్పి 100 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పులే నాలాంటి వాడు చదువుకోవడానికి కారణమైంది కాబట్టి ఆయన నా గురువు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో కులం ఉన్నదా లేదా ఉన్నది ఈ దేశంలో మతం ఉన్నదా లేదా ఉన్నది ఇవే మాటలు రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే మన విక్తురని మనమందరం సంఘటిత శక్తిగా మారి ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి పెరియార్ గారిని జైల్లో వేస్తే ఏం జరిగిందో తెలుసా ఏం ఉద్యమం జైలు బరో